హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే 2 రకాల, ఒకటి కర్రీస్ ఒకటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. మినపగుళ్ళు 2 కప్పులు తీసుకుంటే నానబెట్టుకుంటే ఒక 4 గంటలు నానిన తర్వాత మిక్సీ పడుతున్నాను. ఇది ఇడ్లీ చేస్తున్నానండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మెత్తగా పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. లైవ్ చేస్తున్నానండి. 1 గంట అయితేనే నేను కనిపించకుండా మామూలుగా లైవ్ అయితే పెట్టేమన్నారు. లైవ్ వల్ల వాచ్ టైం పెరుగుద్ది అంటండి. మనకి తగ్గింది, వాచ్ టైమే లేదండి. వాచ్ టైం కోసం లైవ్ చేస్తున్నాను చూడండి. ఒక బౌల్లో తీసుకోవాలి మెత్తగా పట్టిన పిండిని. వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనకి 2 కప్పులు మినపగుళ్ళు తీసుకున్నాం కదా, ఒక 1/2 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట అయినా నానితే ఇది చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. సాఫ్ట్గా వస్తాయండి, మెత్తగా ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయి. మనకి పిండి రుబ్బుకొని వెంటనే కూడా ఇలా రవ్వ నానేసుకొని మనకి నైట్ 10 దాటిన తర్వాతే పిండి కలుపుకుంటే ఇడ్లీలు మార్నింగ్ పుల్లకుండా చాలా బాగా వస్తాయండి. అలా ట్రై చేయండి. మనకి ముందే కలిపి పెట్టేసుకుంటే ఇడ్లీలు పులిసిపోయి పిల్లలు ఇష్టంగా తినరు. నైట్ నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అయితే బాగుంటాయి. నానబెట్టుకున్న ఈ రవ్వ మనకి వాటర్ ఏం లేకుండా పిండి వేసుకుని ఈ మినప్పిండిలోకి అయితే వేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకోండి ఈ రవ్వని. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని నానబెట్టుకుని మార్నింగ్ టిఫిన్ కింద తీసుకోవాలి. నేను మినపప్పు ఎక్కువ తీసుకున్నానండి. నేనైతే మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు అనుకుంటే మినపప్పు తీసుకోండి, కడుక్కోండి, చాలా మంచిదండి మినపప్పు. నేనైతే ఈజీగా అయిపోవడం కోసం మినపగుళ్ళు తీసుకున్నాను. మీరైతే ఇడ్లీకి అయితే మినపప్పే తీసుకోండి. ఆవిరి మీద ఉడికించేసుకున్నాక ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇడ్లీలోకి చింతామణి చట్నీ అయితే చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ఇడ్లీలోకి ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసింది, కరివేపాకు, అవి పోపు దినుసులు కూడా వేసాను. మీరు కావాలనుకోండి ఇందులో ఒక టమాటా కానీ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇవి వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుని చట్నీకి కావాల్సినంత సాల్ట్ వేసుకోండి, వాటర్ వేసుకోవాలి. శనగపిండి ఒక చిన్న కప్ తీసుకోండి, చల్లించి వాటర్ వేసి కలుపుకోవాలి. అలా వేయడం వల్ల చట్నీ ముద్దలు కట్టకుండా బాగుంటుంది. మనకి డైరెక్ట్గా పిండి చల్లించుకుని ఇందులో వేసుకున్నట్టయితే ముద్దలు కట్టేస్తుంది. వేడి వేడి ఇడ్లీలోకి అయితే చింతామణి చట్నీ చేస్తాను. కర్రీస్ ఏం లేదండి ఇంట్లో, వెరైటీస్ ఏం తీసుకోలేదు. నేను దొండకాయ రైలు చేస్తాను. కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి. కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేయడం కోసం కొంచెం వేసానండి. ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ కలుపుకొని ఒక చిటికెడు పసుపు వేసుకున్నాక మనకి వేగినాయి కదా, తర్వాత రైలు తీసుకున్నానండి. రైలు కూడా వేసుకొని కలిపేసుకున్నాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది చాలా టైం పడుతుందండి దొండకాయ కుక్ అవ్వాలంటే. ఫ్రై కన్నా కూడా ఇలా వేసుకున్న కొద్దిగా కుక్ అవుతుంది అన్నప్పటికీ టైం తీసుకుంటుంది. అవి కలుపుకొని తగినంత కారం అలాగే సాల్ట్ కూడా వేసుకున్నా. మనకి ఉల్లిపాయలు వేగడం కోసం నేను ఒక చిటికెడు వేసాను కాబట్టి ఇప్పుడైతే టేస్ట్ చూసి తగినంత తీసుకోవాలి. అన్నీ వేసి కలిపేసుకున్నాక కదా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ధనియాల పొడి అలాగే జీలకర్ర కానీ గరం మసాలా కానీ కొంచెం వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే దొండకాయ రొయ్యల కర్రీ అయితే అయిపోయింది. కొత్తగా నేనేం ట్రై చేయలేదండి, ఇంట్లో పెట్టేవి నేనైతే వీడియో కింద చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ చేస్తాను చూడండి.
అలాగే లైవ్ కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.